ఎక్కడ పడతావురా బాబు ఇలాంటి జంబల హెడ్ బీజిఎంస్ ని? కాదండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మహా అయితే ఓ 3 ఆల్బమ్లు వరుసగా హిట్లు ఇస్తాడు, లేదంటే 4 ఆల్బమ్లు వరుసగా హిట్లు ఇస్తాడు, తర్వాత ఒక్కటన్నా బ్యాడ్ ఆల్బమ్ ఉండాలా? అసలు అనిరుద్ ఇతను ఏం తాగి మ్యూజిక్ కొడతాడో తెలియదు, కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత, అనిరుద్ అనే వ్యక్తి తెలిసిన తర్వాత ఇంతవరకు ఇతను ఒక బ్యాడ్ ఆల్బమ్ ఇచ్చాడన్న గుర్తు కూడా లేదు నాకు. మొన్నేమో ప్యారడైజ్ తో ఇచ్చి పడేసే బీజిఎం ఇచ్చాడు. సరే, ఒక మంచి బీజిఎం ఇచ్చాడులే, దాన్ని మనం ఎంజాయ్ చేద్దాం, దానికే మనం విపరీతమైన ఎడిట్లు వేద్దాం అనుకునే టైంకి రాగా ఆఫ్ రివెంజ్ అని డీసీ నుంచి ఎర్రకుమ్మేసే బీజిఎం ఒకటి ఇచ్చాడు. సరే, ఇప్పుడు దాంతో మనం ఎడిటింగ్ చేసుకుందాం, మంచిగా దాన్ని మనకు హైప్ గా వాడుకుందాం, దాన్ని మనం ఎక్కించుకుందాం అనే టైంకి రీసెంట్ గా దించాడండి నిన్న జైలర్ 2 కి ఒక ఇంగ్లీష్ లిరిక్స్ తో ఒక బీజిఎం కొట్టాడండి. వింటున్నప్పుడు డ్రగ్స్ ని తీసుకుంటే కాదు, డైరెక్ట్ గా ఒక సిరంజ్ లోకి ఎక్కించుకొని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటది? అలా ఎక్కిపోయిందండి అది. ఎర్రకుమ్మ అవతల పడేశాడు అనమాట. అసలు నువ్వు ఏం తాగి ఇలాంటి బీజిఎంలు కొడతావు చెప్తే మేము కూడా మా కెరీర్ లో గ్రో అవ్వడానికి వాడుకుంటాం అలాంటివి. ఏమంటారు మీరు? నచ్చిందా లేదా జైలర్ బీజిఎం? కమెంట్ చేయండి. అంటే ఇలాంటి మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం ఫాలో సినిమా విత్ సాయి.